జనాభా గణనలో కులగణ జరుగుతూ ఉన్నప్పుడు దాన్ని నిర్దిష్టంగా మనం ఏ విధంగా నిలుపుకోవాలని చెప్పి, ఎందుకంటే 2011లో సామాజిక ఆర్థిక గణన పేరిట 5,000 కోట్లు ఖర్చు పెట్టి గ్రామీణాభివృద్ధి పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖల ద్వారా ఆనాడు యూపీఏపీ ప్రభుత్వం గణన చేయడం జరిగింది. ఆ గణనలో చాలా పొరపాట్లు జరిగినాయి. 45 లక్షల పొరపాట్లు జరిగినాయి. 118 కోట్ల జనాభాకు సంబంధించిన గణన జరిగింది. ఆ గణనలో మహారాష్ట్రలో 494 కులాలంటే 4 లక్షల కులాలన్నది మామూలైంది. ఆ విధంగానే వివిధ రాష్ట్రాలలో కులాల పేర్లు, ఇంటి పేర్లు, వంశాల పేర్లు, గోత్రాల పేర్లు ఇవన్నీ కూడా తప్పుగా నిర్ధారణ జరగడం జరిగింది. దానికి ఒక కమిటీ వేసి ఆ కమిటీ ద్వారా ఈ ప్రభుత్వం దాన్ని సవరించే ప్రయత్నం చేస్తూ కేవలం ఎన్ఎస్ ఆఫీస్ ఎక్సెల్ సీట్లలో 118 కోట్ల జనాభాకు సంబంధించినటువంటి వివరాలు సేకరించడం జరిగింది. దాంట్లో ఎక్సెల్ సీట్ లో ఉంటే దాన్ని ఎలాక్యులేట్ చేయడం మరి సాధ్యం కాదని చెప్పి ఆ పరవాణ్య కమిటీ కూడా నివేదిక ఇవ్వకుండా పోయింది. అది దేశంలో కూడా 2 మంత్రిత్వ శాఖలు, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ, పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖలు. కాబట్టి అది సెన్సస్ డిపార్ట్మెంట్ వేరేది కాబట్టి అది జనాభా కిందికి రాదు, అది సర్వే కిందికి వస్తుందని చెప్పి భావించినటువంటి ఇవాటి ప్రభుత్వం అనేక ఉద్యమాల పోరాట ఫలితంగా కృష్ణయ్య గారు బీసీ సంక్షేమ సంఘ నాయకుడిగా, రాజ్యసభ సభ్యుడిగా అటు రాజ్యసభలో మాట్లాడడం, ప్రధానమంత్రి గారికి ప్రతి ఏటా అనేక మంది వందలాది మందిని తీసుకెళ్లి డెలిగేషన్స్ ద్వారా వారి దృష్టికి తీసుకుపోవడం ద్వారా ఇవాళ కులగణన ఇవ్వడం సమంజసమైనటువంటి చెప్పి నిర్ణయం తీసుకుంది. ఈ విధంగా కూడా తెలుగు జాతి విషయంలో కృష్ణయ్య గారు నాయకుడిని కలిగినటువంటి మనం అందరం నిజంగా చాలా గొప్పవాళ్ళని చెప్పి నేను చదివేది మనం చేస్తా ఉన్నాం. ఇది మామూలు విషయం కాదు, ఒక చారిత్రకమైనటువంటి విషయం. ఈ చారిత్రక ఘట్టంలో మరి సామాజిక ఆర్థిక గణన 2011 5,000 కోట్లు ఖర్చు పెట్టి తక్కువ తరగతిగా మార్చి మన జీవితాలను ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులకు నెట్టివేశారు. అందుకోసం ఈ సమావేశంలో ప్రధానంగా పెద్దలు బాబు రామకృష్ణ లాంటి వాళ్ళు, పెద్దలందరూ కూడా వేగంగ ఆనంద్ గారు లాంటి వాళ్ళు, పెద్దలు అందరూ కూడా తొందరగా బీసీ కుటుంబాలు మేధావులు సామాజికవేత్తల యొక్క సమాహారంగా ఈ సమావేశం పెట్టి ఈ సమావేశంలో తొలిసారిగా కృష్ణ గారి యొక్క ఆధ్వర్యంలో ముందు ప్రధానమంత్రి గారికి హృదయపూర్వకంగా అభినందించాలని చెప్పి ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేయడం, ఆ విధంగానే గతంలో జరిగినటువంటి తప్పులను మళ్లీ జరగకుండా తీసుకోవాలి. 1948 సెన్సస్ యాక్ట్ ఏదైతే ఉందో ఆ యాక్ట్ లో జనాభా గణన చేయడం కానీ కులాల వారిగా, సామాజిక వర్గాల వారిగా గణన చేయడం స్పష్టంగా లేదు. అందుకోసం ఇవాళ మనం ఈ సభలో 1958 సెన్సస్ యాక్ట్ ఏదైతే అమల్లో ఉన్నదో అందులో ఒకవైపు సామాజిక కులాల గణన చేసేటటువంటి అధికారం కూడా సెన్సస్ యాక్ట్ ఉంటున్నటువంటి విధంగా దాన్ని సవరణ చేయాలనేటువంటి డిమాండ్ ఒకటైతే, మరొకటి అనేకమైనటువంటి సుప్రీంకోర్టులు ఉన్నాయి. ఇంద్రాసహారి కేసులో 50% దాటస్తున్నాయి. అయ్యారు కొడుకు కేసులో మేము ఏమి నైట్ సిటీలో పెట్టినా రివ్యూ చేస్తామన్నారు. కృష్ణమూర్తి కేసులో స్థానిక సంస్థలు 50% దాటకూడదన్నారు. కుట్రస్వామి కేసులో చాలా స్పష్టంగా సమాచార ఏదైతే రైట్ టు ప్రైవసీ ఉందో ఆ రైట్ టు ప్రైవసీ యాక్ట్ ద్వారా ఏం పడుతుంది ప్రశ్న అడుగుతున్నారు బాబు గారు. కాబట్టి ఇవాళ అనేది ఏంటంటే మీ అందరూ కూడా మనవి చేసేది కేంద్ర ప్రభుత్వానికి ఈ సభ ద్వారా మనం మనవి చేసేది ఏంటంటే ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కానీ కులగణన చేసేటటువంటి స్పష్టమైనటువంటి వైఖరి స్పష్టత 1945 ఈ యొక్క సెన్సస్ యాక్ట్ తీసుకురావాలి. వీటన్నిటికి సంబంధించి డాక్యుమెంట్స్ తయారు చేయాలని చెప్పి అందరి విధుల్లో మనం కూర్చుంటే దీన్ని ఒక డాక్యుమెంట్ గా తయారు చేసి కృష్ణ గారి నాయకత్వంలో త్వరలోనే ఢిల్లీకి వెళ్ళి ఒక డెలిగేషన్ ఢిల్లీకి వెళ్ళి జాతీయ స్థాయిలో కూడా కృష్ణ గారు అన్ని రాష్ట్రాలతో మాట్లాడుతూ ఉన్నారు. ఒక పెద్ద ఎత్తున ఒక డెలిగేషన్ తయారు చేసి ఆ డెలిగేషన్ లో ఒక మేధో మధురమైనటువంటి ఒక సమ్మిళితమైనటువంటి ఒక బృందంగా ప్రధానమంత్రి గారు ముందు అనేకమైనటువంటి విషయాలు నివేదించేటటువంటి దిశగా త్వరలోనే ఢిల్లీకి కృష్ణ గారి నాయకత్వంలో ఒక బృందం పోవడానికి కూడా ఈరోజు నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. ప్రధానం ఒకటి ఢిల్లీకి పోవడం, ఒకటి సెన్సస్ యాక్ట్ లో మార్పులు తీసుకురావడం, మరొకవైపు సమర్థంగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్లను చేస్తూ ఆ యాక్ట్ లో అన్ని వసతులు కల్పించాలనేటువంటి విషయాన్ని మనం చేస్తూ ఇవాళ ఈ యొక్క రాజమౌళి గారు లక్కమార్ సంఘ అధ్యక్షులు రాజమౌళి గారు కూడా రావాలని చెప్పి కోరుకుంటూ అన్ని కుల సంఘాలు రావడం జరిగింది. ఎలక్టెడ్ కుల సంఘాలు ఎవరైతే జీవితాలను పరంగా పెట్టి 40 ఏళ్ళుగా 50 ఏళ్ళుగా ఆ కులాల కోసం పనిచేస్తున్నారో వాళ్ళందరూ కూడా రావడం జరిగింది.
ఆ విధంగా బీసీ విద్యుత్ ఉద్యోగుల సంఘ పట్ల ముఖ్యం వెంకయ్యనాయుడు గారు, ఆ విధంగా కుమారస్వామి గారు, రామారావు గారు, మన సత్యన్న, కోర శ్రీనివాస్ గారు, కాటం నరసింహారావు గారు, ఆ విధంగా దేవన్న గారు, వెంకటేశ్వర గారు గారు, ఈశ్వరప్ప గారు, ప్రతి ఒక్కరు కూడా పేరు మర్చిపోతే ఆ విధంగానే పెద్దలు బొమ్మ రఘురామ నేత గారు, ఇంకా చాలా మంది దయతో పేరు మర్చిపోతున్నాను, హృదయపూర్వకంగా క్షమించాలని కోరుతూ ప్రధానమైనటువంటి ఉద్దేశం ఇవాళ మనం సెన్సెస్ యాక్ట్ లో మార్పు తీసుకొని సర్వ సమర్థంగా మన జీవితాలలో మార్పు తీసుకొచ్చి మన రిజర్వేషన్ స్థిరంగా ఉంచడానికి, జనాభా ప్రకారం మన రిజర్వేషన్ కాపాడుకోవడానికి ఈ కులగణను ఏ విధంగా చేయాలో మనం ఒక నిర్దిష్టమైనటువంటి అభిప్రాయాలు తెలియజేయడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందనేటువంటి విషయాన్ని మనం వీళ్ళు ముందు ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా ఈ సర్వే చేశారు. మధ్యలో ఈ చేసే అధికారం లేదా బాబు, లోకల్ బాడీస్ లో గణన చేయాలన్నా, అధ్యయనం చేయాలన్నా డెడికేటెడ్ కమిషన్ చేయాలని చెప్పి కృష్ణ గారు హైకోర్టులో కేసేస్తే ఒక డెడికేటెడ్ కమిషన్ వేశారు. భూపాల వెంకటేశ్వర గారు వన్ మ్యాన్ సింగిల్ మ్యాన్ కమిషన్ వేసిన తర్వాత ఈ సర్వే జరుగుతూనే ఉన్నది. ఆయన ఆగ్రహంగా నివేదిక తయారు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిండు. దాన్ని ఏముంటే ఇవ్వనివ్వలేదు. అన్ని రాష్ట్రాల్లో అక్కడ ఉన్నటువంటి డెడికేటెడ్ కమిషన్లు మంచి ముఖ్యమంత్రులకు, చీఫ్ సెక్రటరీలకు ఇచ్చి బొమ్మలు దిగి ఆ రోజంతా అదే మీకు వచ్చినాయి. ఈ భూపాల వెంకటేశ్వర గారికి అవగాహన విలువలాలు ఓ నివేదిక తయారు చేసి ఇచ్చిండు. ఈ రాష్ట్ర ప్రభుత్వం మనకి ఇచ్చినటువంటి హామీ ఏమిటి? 42% ఇచ్చారు. సర్వే పూర్తి కాకుండా 42 ఎత్తు చేస్తాం. ఆ నివేదికలను ఏమిచ్చాం, ఆ నివేదికను ఎందుకు సీక్రెట్ గా పెట్టాలి అనేటువంటిది మన రాష్ట్ర ప్రభుత్వం దాంట్లో క్లారిటీ ఇవ్వాలి. ఇంకొక విషయం ఏంటంటే, బిల్లులు పెట్టినప్పుడు ఆ బిల్లులలో విద్య, ఉద్యోగ, ఈ రాజకీయ స్థానిక సంస్థలు, ఈ మూడింటికి సంబంధించి డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చిందట. డెడికేటెడ్ కమిషన్ నియమించింది స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ స్థిరీకరించడానికి. దానికి స్పష్టమైన కాన్సెప్ట్ ఇచ్చారు. మరి విద్యా ఉద్యోగ రంగంలో రిజర్వేషన్ పెంచాలన్నా, తగ్గించాలన్నా, కులాన్ని కలపాలన్నా, ఏం చేయాలన్నా బీసీ కమిషన్ చేయాలి. బీసీ కమిషన్ అడగలేదు, బీసీ కమిషన్ వాటా ఇవ్వలేదు, బీసీ కమిషన్ ఇన్వాల్వ్ కాలేదు. డెడికేటెడ్ కమిషన్ మాత్రం అన్నిటికీ కిందని చెప్పి ఢిల్లీలో రాస్తున్నారు. ఇంకొక దుర్మార్గమైన విషయం ఏంటంటే, తమిళనాడులోనేమో అమలులో ఉన్నటువంటి రిజర్వేషన్లను ఆపుదల వేస్తూ సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వు ఇచ్చింది అప్పుడు 93లో. అందువల్ల వాళ్ళు ఏం చేస్తారు, అప్పుడు ఆదేశిక సూత్రాలు అమలు చేసేటటువంటి అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుంది. కాబట్టి యాక్ట్ 45/1994 తయారు చేసి 31 సీట్ కింద డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ కి ప్రొటెక్షన్ ఇవ్వండి అని చెప్పి వాళ్ళు రాష్ట్రపతి గారికి పంపించారు. రాష్ట్రపతి గారు ఒప్పుకున్నారు. తర్వాత అమలైంది. దాన్ని మళ్ళీ అంతా కూడా డాటా తయారు చేసుకుని అంబాసిడర్ అనేటువంటి వన్ మ్యాన్ కమిషన్ వేసి, వన్ మ్యాన్ కమిషన్ ఎక్స్పెన్సివ్ కమిషన్ వేసి డాటా తయారు చేసుకున్నారు. 64 శాతాన్ని 9th షెడ్యూల్లో పెట్టించుకున్నారు. మిగతా అమలు చేయలేదు. దీనికి ముందులోనే మోసలేదు. మేము ఇచ్చిన నివేదికలు ఎవరికి ఇచ్చినా మాది. దాన్ని అసెంబ్లీ శాసన మండలిలో పెట్టలేదు. భూపాల వెంకటేశ్వర కమిషన్ మొత్తం నివేదికలు ఇచ్చినా చెప్పినావు. అమలు చేయకుండా ఆదేశిక సూత్రాలకు 31 సీట్లు పెట్టాడు. 9th షెడ్యూల్ కదా పెట్టామని పేరు. 9th షెడ్యూల్ అని 31C. 31C కింద పెట్టామని అడిగినావు. 31C కింద ప్రొటెక్షన్ అంటే నేను రావట్లేదు. కానీ ఎంపైర్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ సంబంధించినటువంటి దాంట్లో రిజర్వేషన్ల బిల్లులను ప్రొటెక్షన్ పొందేటటువంటి అధికారం రాష్ట్ర ప్రభుత్వం లేదు. ఎందుకంటే అమలు చేస్తారు కదా. ఢిల్లీ మాత్రం 9వ షెడ్యూల్ పెట్టిందని చెప్పి ధర్నా చేస్తారు. ఇంత మోసం జరుగుతుంది ఈ రాష్ట్రంలో. కాబట్టి దీన్ని గమనించాలని మనం ఈ జనాభా గణనలో కులగణన పట్ల ప్రధానమంత్రి గారికి, కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ మీరందరూ కూడా అర్థాలు పెట్టాలి, మీ తప్పకుండా తెలియజేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అందరూ గట్టిగా కొట్టాలి. ఎందుకంటే ఇది ఒక శుభ సమయం లాంటిది. మనకు జీవితంలో ఒక్కొక్క అనుభూతి కలుగుతుంది. ఒక కృష్ణగారు లాంటి వారు ఒక విద్యార్థి నాయకుడిగా జీవితాన్ని ఆరంభించున్నారు. హాస్టల్ పిల్లలతో నాణ్యమైనటువంటి విద్య కోసమో, నాణ్యమైనటువంటి పోషక విలువలు కలిగిన ఆహారం కోసం కృషి చేస్తున్నప్పుడు ఈ దేశంలో వెనుకబడిన వర్గాలకు కులగణన విధించడానికి కావాల్సినటువంటి ఒక
ఒక సజీవమైనటువంటి వీర నాయకుడు ఎదుగుతారని చెప్పి మనం ఎవరు అనుకోలేదు. కృష్ణ గారు పోరాటం చేస్తున్నప్పుడు చట్టసభలో రిజర్వేషన్ కావాలను, స్థానిక సంస్థల రిజర్వేషన్ కావాలను, నాణ్యమైనటువంటి విద్య కావాలను, ఆశ్రయ పాఠశాలలు, యూనివర్సిటీ పాఠశాలలు కావాలను, స్కాలర్షిప్లు పెరగాలను, రియంబర్స్మెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీజు కావాలను వారు రిప్రజెంటేషన్ ఇస్తున్నప్పుడు వారితో పాటు నేను కూడా ఆనాటి ఉద్యమ నాయకుడిగా వెళ్తున్నప్పుడు నాకే నమ్మకం ఉండేది కాదు. కృష్ణ ఏదో ఒక ఐడియా ఇస్తాడు, మనం కూడా పోతాం, బొమ్మ దిగొస్తాం అనేటువంటిది అనుకోవడం లేదు. కానీ పరిణామ క్రమంలో అన్ని సాధ్యమైనవి. అంటే ఒక సంకల్పం ఉంటే, చేయాలనేటువంటి తపన ఉంటే, మన డిమాండ్లు నిజాయితీ ఉంటే ఏమైనా సాధించగలుగుతాం. ఒక ప్రత్యేకమైన మంత్రిత్వ శాఖ కావాలని చెప్పి కృష్ణ గారు అనేక సందర్భాల్లో పోరాటం చేస్తూనే ఉన్నారు. రాజ్యాంగబద్ధమైనటువంటి బీసీ కమిషన్ కావాలని చెప్పి అనేక సార్లు పోరాటం చేశారు. వారితో పాటు నేను టీవీ నరసింహారావు నుంచి మొదలు పెడితే మేము వెలవని ప్రధానమంత్రి లేదు. కానీ ఇవాళ రాజ్యాంగబద్ధమైనటువంటి బీసీ కమిషన్ ఏర్పడ్డది కదా. ఇవాళ జనాభా కులగన ఏర్పడుతున్నది కదా. ఈ కులగన చేస్తున్నటువంటి జాతీయ ప్రభుత్వానికి మా విజ్ఞప్తి ఏంటంటే, మనందరి విజ్ఞప్తి ఏంటంటే, సామాజిక ఆర్థిక కులగన 2011 తప్పుల తడకగా సమన్వయం లేకుండా మీ ఇష్టం వచ్చినట్టు చేసింది. 5,000 కోట్ల నష్టం జరిగింది. ఆనాడు చేసిన ప్రభుత్వానికి నష్టం లేదు, అది మనం కట్టిన పన్ను, మన డబ్బు 5,000 కోట్లు నష్టమైంది. అంటే డిపార్ట్మెంట్స్ మధ్య సమన్వయం లేకుండా ప్రస్తావన రూపకల్పన అనేది మొదలు పెడితే ఒక మెథడాలజీ వరకు పూర్తి సమన్వయంతో పూర్తి నిపుణుల పర్యవేక్షణలో ఒక ప్రత్యేకమైనటువంటి మంత్రిత్వ శాఖ పర్యవేక్షణలో జనాభా గణన ఎలా జరుగుతుంది దాని కులగణకు సంబంధించినటువంటి డేటాను ఎప్పటికప్పుడు సర్వర్స్ లో డౌన్లోడ్ చేసి అనాలిసిస్ చేయడానికి ఒక ప్రత్యేకమైనటువంటి డెలిగేటెడ్ మినిస్ట్రీ అవసరము. 1951 తర్వాత ఎస్సీ ఎస్టీలకి కులగణన జరుగుతూ వచ్చింది. మరి వాళ్ళ బీసీలకు చేస్తున్నాం. మరి బీసీలకు చేస్తున్నప్పుడు అనేకమైన కులాలు ఇవాళ ఇక్కడ ఉదాహరణకు తీసుకుంటే నక్కల అనేటువంటి కులం మొన్నటి వరకు బీసీ జాబితాలో ఉండేది, ఇవాళ ఎస్టీ జాబితాలో ఉంది. మరొక ఉదాహరణ తీసుకుంటే బీహార్లో ఆదివాసులు బీసీలుగా ఉన్నారు. 70 వరకు ఇక్కడ లంబాడాస్ బీసీలో ఉంటే తర్వాత ఎస్సీలో మారారు. ఈ విధంగా దేశంలో ఉన్నటువంటి అనేక రాష్ట్రాల్లో తమ యొక్క స్థితిగతులకు అనుగుణంగా కొంతమంది ఇప్పుడు వర్గం తీసుకుంటే ఇక్కడ బీసీలు మీరు 4 రాష్ట్ర రాజస్థాన్ కావచ్చు, యూపీ కావచ్చు, మిగతా రాష్ట్రాలు చేస్తారు. కాబట్టి ఈ విభజన అనేటువంటి ఎవరు చేస్తారు? దీంట్లో నిపుణత ఉన్నటువంటి ఆ యొక్క నిపుణులు తెలుస్తుంది. కాబట్టి ఒక ఓబీసీ ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసి ఆ మంత్రిత్వ శాఖ యొక్క మంత్రి గారిని ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఈ అంశాలను డెలివేట్ చేస్తూ నిపుణుల కమిటీలు వేస్తూ ఎప్పటికప్పుడు డేటాను విశ్లేషణ చేస్తే సమర్థవంతంగా కులగన జరుగుతుంది. లేకపోతే ఒకరికొకరి సమన్వయం ఉండదు. ఎక్కడ నచ్చినటువంటి పావులు మన విషయంగా రోడ్లలో పడిపోయింది ఆ విధమైన పరిస్థితి ఉంటుంది. వాళ్ళు చెప్పేదో 56% లెక్కలో మనం కనబడుతున్నాం. మరి ఇన్ని లెక్కలు చేసే ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి మీ బిల్లులలో మరి మీరు నివేదికలు పంపడం, మీ డెడికేటెడ్ కమిషన్ ఎందుకు పంపలే, మీ బీసీ కమిషన్ నివేదికలు ఎందుకు లేవు, మీ ఎక్స్పర్ట్స్ కమిటీకి సంబంధించినటువంటి అనాలిసిస్ ఎందుకు లేదు, వేరే యువర్ ఆంథ్రోపాలజిస్ట్, వేరే యువర్ సోషాలజిస్ట్, వేరే యువర్ ఎక్స్పర్ట్స్, చిరంజీవి గారు లాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు మేమందరం అనేకమైన విషయాలు చెప్తున్నాం కదా. ఆనాడు మనం తెలంగాణ ఉద్యమం చదువుతున్న కేసీఆర్ గారు తెలంగాణ కిరణ్ కుమార్ రెడ్డి కట్టబడి చెప్తాను అన్నట్టు మా చిరంజీవి గారు అయితే 2 సార్లు కట్టబడి చెప్పింది ప్రభుత్వానికి. మరి ఏమైపోయింది ఇక్కడ ఏదో దాచుకున్నారు రేవంత్ రెడ్డి గారు అనేటువంటి విధంగా ఇవాళ చాలా భయానకమైనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇంత లోపభూయిష్టంగా జరిగితే ఈ జాతికి అన్యాయం జరుగుతుంది. ఇప్పటికే 75 సంవత్సరాలుగా మనం అంతా కూడా నిర్వీర్యం అయిపోయినాం. సంచారకురాలుగా, విముక్త జాతిగా, దిక్కులేనలుగా, అడకతిన్నటలుగా బతుకుతున్నాం. కాబట్టి ఈ పరిస్థితులను గమనించి ఇప్పటికైనా ఒక ప్రత్యేకమైనటువంటి ఓబీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసి దానికి సమన్వయంగా నిపుణులు కమిటీ చేసి ఈ కులగణను సమర్థవంతంగా ఎప్పుడైతే ముందుకు తీసుకుపోతారో అప్పుడే న్యాయం జరుగుతుంది. ఇవాళ వికసిత భారత్ కోరుకునేటటువంటి వ్యవస్థ సబ్కా సాత్ సబ్కా వికాస్ అనేటువంటి నినాదాలు కొనసాగుతున్నటువంటి సమాజంలో ఖచ్చితంగా మానవీయమైనటువంటి శ్రీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మా యొక్క సూచనలను కూడా తీసుకొని ఆ విధంగా వీళ్ళు ముందుకు తీసుకుని బీసీల జీవితాలలో వెలుగుండే విధంగా ముందుకు పోవాలని చెప్పి ఈ యొక్క సమావేశం ఏకగ్రీవంగా మరొకసారి మీ అందరూ రాష్ట్రాల మధ్య గట్టిగట్టబడి కోరుతున్నామని మనం చేస్తూ కృష్ణ గారు మీ చుట్టూ తిరుగుతున్నారు అని చెప్పి అడిగితే నేను అప్పుడు ఏమన్నారంటే కృష్ణ గారి చుట్టూ నేను తిరుగుతున్నారని చెప్పి రాజశేఖర రెడ్డి గారు చెప్పారు.
అది చాలా పెద్ద ఎత్తున సాక్షిలో ఒక హాఫ్ సైజు బాక్స్ లో రావడం జరిగింది. అంతేకాకుండా దాన్ని చాలా పత్రికలు తీసుకుని మీరు పంచండి, కృష్ణయ్య గారు గొప్పతనం సమాజానికి తెలియజేయాలని చెప్పి ఆనాడు స్వయంగా రాజశేఖర రెడ్డి గారు అన్నటువంటి మాటలకు నేనే సజీవమైనటువంటి సాక్ష్యం. అంతేకాకుండా మరేదో వెళ్ళక తెలుగుదేశం పార్టీకి పోయిందని, కాంగ్రెస్ పార్టీకి పోయిందని, ఇంకో దగ్గరికి పోయినా ఆయన ఎక్కడ పోయింది? చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అభ్యర్థి ఆయన దగ్గరికి వచ్చాడు. నేను రాజ్యసభ సభ్యులకు అడుగులు అని చెప్పి వైఎస్ఆర్ సిపి వచ్చారు. ఇవాళ కూడా కృష్ణయ్య గారు ఏనాడైనా ఒక పార్టీ నాయకుడిగా వ్యవహరించినటువంటి పరిస్థితి ఉందా? కులగణన కావాలని పోరాటం చేస్తున్నాడు, చట్టసభలో రిజర్వేషన్ కావాలని పోరాటం చేస్తున్నాడు, ప్రత్యేకమైన మంత్రిత్వ శాఖ కావాలని పోరాటం చేస్తున్నాడు. మనకు రాజకీయ పార్టీకి సంబంధించిన నాయకుడు అయితే ఆ విధంగా డిమాండ్ చేస్తారు. ఆ పార్టీని అంటే ఆయన జీవితం అంతా కూడా బీసీలకు సంబంధించినటువంటి ఒక నిస్వార్థపూరితమైనటువంటి జీవితం అనేటువంటి మనందరూ కూడా గమనించారు. కొంతమంది విధంగా అమాయకంగా ఏ విధంగా మాట్లాడుతుంటారు. కాబట్టి చరిత్రలో మనం పెడితేనే ఒక ఉద్విగ్నభరితమైనటువంటి పరిస్థితుల్లో కూడా ఉన్నతమైనటువంటి అవకాశాలు వచ్చిన ఏళ్ల తరబడి పదవులకు దూరంగా నిరంతరం వర్షాకాలంలో వచ్చింది, ఎండలో ఇల్లుండి సరిపి వరకకుండా మనందరం తుపాలు గొప్ప ఇంటికాలంటే కూడా నా బీసీ సంగతి ఏంటని చెప్పి దర్శించినటువంటి మహానాయకుడుగా ఇవాళ చరిత్ర పుటల్లో శ్రీ కృష్ణయ్య గారు ఉంటారని చెప్పి నేను గర్వంగా మనం చేస్తూ మరి చాలా తీర్మానాలు చేస్తాం. ఈ తీర్మానాలలో చాలా ప్రధానమైనటువంటిది ఈనాటి సమావేశం జనాభా గణనలో కులగాన చేస్తున్నందుకు కేంద్ర ప్రభుత్వానికి మాన్య ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారికి ఏకగ్రీవంగా ధన్యవాదాలు చేస్తూ తీర్మానం చేయడం చెప్పి చేయడం జరిగిందని మనం చేస్తా ఉన్నాం. ఆ విధంగానే ఇంకా కొన్ని తీర్మానాలు కూడా మనం అందరం కూడా ఆమోదించాం. కులగణనపై 10 సూచనలతో కూడిన నివేదికను ప్రధానమంత్రికి సమర్పించేందుకు శ్రీ ఆర్ కృష్ణయ్య గారి నాయకత్వంలో 7 బీసీ ప్రతినిధుల బృందం వెళ్ళాలని చెప్పి కూడా ఈ సభలో ఒక తీర్మానం చేయడం జరిగిందని మనం చేస్తా ఉన్నాం. జనాభా గణన చట్టం 1948లో కులగణన చేయడం స్పష్టంగా లేదండి. రేపు భవిష్యత్తులో ఏ విధమైన న్యాయపరమైన సమస్యలు ఉత్పన్నం కావద్దని కులగణనకు సంబంధించినటువంటి ఆ యొక్క చట్టపరమైనటువంటి సవరణ చేయాలని చెప్పి ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించడం జరిగింది. అంతేకాకుండా సామాజిక ఆర్థిక కులగణన 2011లో చాలా లోపాలు జరిగినాయి. 5,000 కోట్లు ఖర్చు పెట్టడానికి పనికి రాకుండా ఉంది. కాబట్టి అలాంటి లోపాలు పునరావృతం కాకుండా వచ్చే కులగణనలో పూర్తి సమన్వయంతో దీన్ని ముందుకు తీసుకుపోవడానికి అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి కూడా ఈ సమావేశం ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది. అంతేకాకుండా కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసి కులగణన పర్యవేక్షణ బాధ్యతను ఈ బీసీ మంత్రిత్వ శాఖకు ఇవ్వాలని చెప్పి కూడా ఈ సభ ఏకగ్రీవంగా ఆమోదించడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా అనేకమైనటువంటి సుప్రీంకోర్టులు ఎప్పుడు అడ్డంకిగా మారుతా ఉన్నాయి. రిజర్వేషన్లు పెంచొద్దంటారు, మరొకరు యువకంటారు. కాబట్టి ఇలాంటి అనేకమైనటువంటి ఇబ్బందుల నేపథ్యంలో రేపు ఏదైతే కులగణన చేస్తున్నామో ఆ జనాభా గణన చట్టాలు ఈ యొక్క సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ అన్ని కూడా ఇంద్రాసాయి జడ్జిమెంట్, అయ్యారు పైలీ జడ్జిమెంట్, డాక్టర్ కృష్ణమూర్తి జడ్జిమెంట్, కెఎస్ పుట్టస్వామి జడ్జిమెంట్, వికాస్ కిషన్రావు గారి జడ్జిమెంట్, ఈ జడ్జిమెంట్స్ యొక్క సారాంశాన్ని సంపూర్ణంగా గమనించి ఆ యొక్క చట్టంలో మార్పులు తీసుకురావాలని, ఈ కులగణన పకడ్బందీగా నిర్మాణం చేయడానికి చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఈ సభ ఏకగ్రీవంగా కేంద్ర ప్రభుత్వానికి మనవి చేస్తూ తీర్మానం చేయడం జరిగింది. అంతేకాకుండా 42% అని చెప్పింది రాష్ట్రపతికి పంపించేది చేతులు తెచ్చుకున్నారు. మరి ఆ 42% ఏంటి? మీరు అఖిలపక్ష ఎప్పుడు తీసుకెళ్తారు? 42%తో ఎప్పుడు ఎన్నికలు జరుపుతారు అనేటువంటి డిమాండ్ కూడా చాలా వివరంగా చర్చించిన తర్వాత బీసీలకు 42% రిజర్వేషన్లతో స్థానిక సంస్థల ఎన్నికలు, విద్యా ఉపాధి రంగాల్లో అమలు తక్షణమే చేపట్టాలని చెప్పి కూడా ఈ రౌండ్ సమావేశం ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించినటువంటి మొన్నటి కుల సర్వే ఏదైతే ఉందో ఆ వివరాలను కూడా కులాల వారీగా బయటపెట్టి పబ్లిక్ డైరీలో పెట్టాలని చెప్పి కూడా ఈ యొక్క సభ ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది. అంతేకాకుండా భూసాల వెంకటేశ్వరరావు వందన్ డెడికేటెడ్ కమిషన్ నివేదికలు ఎక్కడున్నాయి? మీ నిపుణుల నివేదికలు ఎక్కడున్నాయి? మీరు బిల్లుల వంటి ఏం పంపుతున్నారు? రాష్ట్రపతికి ఏం చేయిస్తారు? గవర్నర్కి ఏం చేయిస్తారు? మన చట్టసభల్లో ఏం పెట్టింది? వీటన్నింటి కూడా బయట పెట్టాలి. పారదర్శకమైనటువంటి ప్రభుత్వం చెప్పుకుంటున్నటువంటి ఈ ప్రభుత్వం ఈ నివేదికలన్నీ కూడా పబ్లిక్ డొమైన్ లో పెట్టాలని చెప్పి కూడా
ఏకగ్రీవంగా ఈ సభ తీర్మానించడం జరిగింది. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే చేసిందో ఈ కుల గణాంకాలు కులాల వారీగా అధికారికంగా ప్రకటించాలని కూడా ఈ సభ ఏకగ్రీవంగా డిమాండ్ చేస్తా ఉంది. అంతేకాకుండా ప్రధానమైనటువంటి ఈ యొక్క సభలో తీసుకున్నటువంటి అనేకమైనటువంటి సూచనలను సలహాలను ఒక డాక్యుమెంట్ గా తయారు చేసి మాననీయ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారికి ఒక బీసీ ప్రతినిధుల బృందం కృష్ణ గారి నాయకత్వంలో పోవడానికి నిర్ణయించడం జరిగింది. దాని పేరును కూడా త్వరలోనే ప్రకటిస్తాం కాబట్టి దానికి సంబంధించినటువంటి దాన్ని కూడా ఒక బలమైనటువంటి మెసేజ్ ఇవ్వడానికి జాతీయ స్థాయిలో ఉన్నటువంటి బీసీ నాయకులు బీసీ మేధావులు సామాజిక వ్యక్తులతో ఢిల్లీలో ఉన్నటువంటి కాన్స్టిట్యూషన్ క్లబ్లో ఒక జాతీయ స్థాయి సెమినార్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పి ఈ యొక్క సభ ఏకగ్రీవంగా తీర్మానించింది. ఇవన్నీ కూడా ఆమోదయోగ్యంగా ఉంటే మీరందరూ కూడా హర్షాభిరూపాలు బలంగా మీ చప్పల ద్వారా కలిగారని చెప్పి కోరుకుంటూ ఈ సభ చాలా గొప్పని అన్ని కులాలు వచ్చారు. ఇవాళ సంచార కులాలు, విముక్త జాతులు, పెద్ద పెద్ద సామాజిక వర్గాలు, అన్ని వర్గాల చేత ఎన్నుకోబడ్డటువంటి నాయకులు మేము మోడీ వెంట ఉన్నాము, కులగణన మాకు కావాలి, మీకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం, మీరు పదకొండుగా నిర్వహించాలని చెప్పి కోరుతూ ఈ యొక్క సభలో అమూల్యమైనటువంటి సందేశాలను చాలా సంతోషంగా ఉంది.